ఫ్రస్ట్రేషన్ రా. దేనికిరా? ప్రదీప్ 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 ఎవరు ప్రదీప్? నాగా అందగాడా? నీకన్నా అందగాడు ఏంటి బావా? మరి ఏంట్రా ఈ ప్రదీప్? ఎక్కడికి పోయినా ప్రదీప్ 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 లే బావా, ఎందుకు నువ్వు ప్రతి కదా ఫీల్ అవుతావు? లేదుగా ఉండు. తొక్కేయాలరా వాడిని, తొక్కేయాలి. తొక్కేయాలి. ప్రదీప్ ని ఎస్. ఎలా తొక్కేద్దాం? నువ్వు ఓకే అంటే ఈ షోకి యాంకర్ చేస్తా. సుధీర్ దర్బార్? సుధీర్ దర్బార్ కాదురా, సుధీర్ స్వయంవరం. అరే అయితే ప్రదీప్ దర్బారు వాడి చేసేది కాకుండా సుధీర్ దర్బార్ కాబట్టి మనం కొంచెం వెరైటీగా చేద్దాం. వెరైటీ అంటే మన ప్రోగ్రామ్ లోనే ఒక మంచి లేడీ యాంకర్ పెడతాం జనాలకి. సూపర్ ఐడియా రా. అందుకే నువ్వు నాకు నచ్చావు. మంచి లేడీ యాంకర్ ఫోన్ చేయి. ఓకే. ఎవరు చేస్తున్నావు? చంద్రన్న కదా. చంద్రన్న దేనికి? లేడీ యాంకర్ అన్నావుగా. లేడీ యాంకర్, లేడీ గెటప్ అంది. ఇప్పటికిప్పుడు లేడీ యాంకర్ అంటే అరే నాకు తెలిసిన ఒక మెరుపు తీగ ఉందిరా. ఎవరు? చూడ నువ్వు ఇప్పుడు పిలుస్తా. హలో, ఏంటి షాక్ లో ఉన్నారు? ఐమ్ హియర్. కాదురా, అమ్మాయిని పిలవమంటే ఎవరిని పిలిచారు నువ్వు? అమ్మాయి రా, కావాలంటే గిల్లి చూడు. ఎక్కడ? ఎక్కడైనా గిల్లు. చాలా బాగుందిరా, నాకు నచ్చింది. నేను పిలిచింది యాంకరింగ్ కోసం, మీరే చేసుకుంటాను. సారీ రా. ఇప్పుడు సోదాపి మెయిన్ మనం ముగ్గురం ఒకటయ్యి ఒక మ్యాటర్ లోకి రావాలన్నమాట. ఓకే. మన మ్యాటర్ ప్రదీప్ గారిని తొక్కేయడం కదా. కరెక్టే. రే అయితే నువ్వన్నా లీడ్ లో ఉండాలి, నువ్వన్నా లీడ్ లో ఉండాలి, లేకపోతే నేనే లీడ్. ప్రదీప్ గారు వద్దు. వద్దు. హాయ్ ప్రదీప్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ డైలాగ్ ఏది? ప్రదీప్ నీ యాంకరింగ్ నేను పిచ్చే అద్భుతం. ప్రదీప్, నేను ఈ షోకి కో యాంకర్ గా చేస్తున్నాను ప్రదీప్. నీకు మామూలు ఫాలోయింగ్ లేదు, ఏపీ మొత్తం ఊపేస్తావు. అవునా? నేను 1 by 1 వస్తానే, నువ్వు ఇట్రా నాన్న. ఏందన్నా మొన్న అదేదో షోలో గయ్యాలి అత్త సూట్ వేసి కళ్ళజోడేసి ఆంటీల్ని పట్టుకుని అంటే చాలా పద్ధతి ప్రకారం జరుగుతున్న మా గడిసరేత్త సోదరి కోడల్ని ఎంత దారుణం చేస్తావు? ఉన్నదిగా కొద్దిగా ఫ్లవర్ మార్చి. కానీ మామ నీకున్న ఫాలోయింగ్ గల్లీలో పోతే తెలిసింది అప్పుడు. థ్యాంక్ యూ కొట్టిర్రా. నువ్వు రానా? నెక్స్ట్ నువ్వు ట్రై ఏంటన్నా ఇప్పుడు నన్ను తొక్కేయాలి. నిన్నెవరు తొక్కేస్తావు? ఏంటేదా కంపారిజన్ జరిగే ఫాలోయింగ్ గురించి నీ స్వయంవరం పెట్టాలి. నాకెందుకు స్వయంవరం? నాకు ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయ్యాయి. నీకు టాప్ సీక్రెట్ చెప్పనా? నాకు స్వయంవరం పెడితే ఒక్కరు కూడా ఓకే చేయలేదు. ఆ షో చేసినప్పుడు నాకు కూడా సంబంధాలు రావట్లేదు. ప్లీజ్ నేను లేడీస్ ని సాధారణంగా తెలియదు, నిన్ను కూడా అడగాల్సిందే. లేదు. ఇదిగో అశ్విని గారు, మీరు ఎందుకు అలా అన్నారు? అదేం ప్రదీప్ అలా అంటారు? ఓకే అయితే సరే, ఎలా అయితే ఓకే. కళ్ళు కొడతారు. మనకైతే ఇట్లా రాడు చూపెట్టు. అరే ఇది అనవసరం, నా చేతిలో ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. వాడి పెట్టండి, బాగుంటుంది. సో సుధీర్, వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. అండ్ అశ్విని, వెల్కమ్ టు ప్రదీప్ Thank you, దర్బార్. brother. రచ్చ రవి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో హాయ్ హలో వెల్కమ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ప్రదీప్ దర్బార్ కి స్వాగతం. అండ్ ముగ్గురు గెస్ట్లు వచ్చారు మన షోకి. అరే సుధీర్, ఇదేదో కరెక్ట్ లేదురా. ఎందుకు లేదు? కింద ఏమన్నా పెడితే నీకు 5 బాబు ఆయన హైట్ పెంచండి ఆయన. మమ్మల్ని అందరినీ తలెత్తుకునేలా చేశారు మీరు. ఓకే, రవి, అశ్విని అండ్ సుధీర్ ముగ్గురు ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం. అండ్ ఫస్ట్ రౌండ్ వై దిస్ కొలవరి. అసలు ఏంటంటే చక్కగా మీ ముందు బాక్సింగ్ గ్లౌజులు ఉన్నాయి. ఇప్పుడు గ్లౌజ్ వేసుకోవాలా? పాప నువ్వు 2 చేతులు వేసుకో, నీకు బంపర్ ఆఫ్. చంపేస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు చక్కగా గ్లౌజ్ వేసుకున్నారు. ఇప్పుడు ఒకళ్ళని ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళే ఇప్పుడు ఈ రౌండ్ లోనే అడిగిపోయి క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తారు.
మీరు నేను క్వశ్చన్ అడిగిన వెంటనే స్వీట్ నోట్లో పెట్టుకుని ఎవరిని ఎక్కువ కొట్టుకుంటే వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను. అవును మరి నా నోట్లో నేనున్నాగా. వద్దే నీ చెయ్యి సుధీర్ చెయ్యి నేను అసలు పెట్టను కూడా. ఇప్పుడు నాకు అర్థం అవ్వలేదు ప్లీజ్. డ్రాప్ రే అరే ఏంట్రా స్వీట్ కూడా అయిపోతుంది ఎందుకు రావు నిన్ను పెట్టదు నీ చెయ్యాకని నా దాన్ని నోరే ఎలా పెడతారు చూస్తా. పెట్టు చూస్తాం మేము కూడా ఎలా పెడతాం. అన్నా చెల్లెలు అనుబంధం రాఖీ పండుగ చూసినట్టు నాకు రాఖీయే. తినకండి. ఇది అన్నాచెల్లి మల్లం అంటే ఇది అన్నా చెల్లెల్లో ఉందా చెప్పు అసలు ఎక్కడన్నా అక్క తమ్ముళ్ళ ఉంది అది. అలాగే కొట్టాలి సేమ్. అశ్విని ఇప్పుడు వీళ్ళిద్దరు అరుంధతులు, మీరు పశుపతి. నల్లగా మారిపోయింది. నల్లగా మారిపోయింది. అమ్మా బొమ్మని కంపు కుప్పండి. ఏం చెయ్యవు. ఓకే సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. మోహన్ బాబు గారి పెదరాయుడు మూవీలో ఫేమస్ డైలాగ్. నువ్వేయి ఎల్లు ఒకళ్ళ మీదకి వెళ్ళా నెక్స్ట్ అంతే. అశ్విని గారు మీరే ఎక్కువ కొట్టారు, ఇద్దరిని కొట్టారు, తరివి కూడా కొట్టారు. పెదరాయుడు మూవీలో మోహన్ బాబు గారు ఏ డైలాగ్ అయినా చెప్పచ్చు. సరే క్లూ ఇవ్వనా? ఈ డైలాగ్ లో ఫిష్ ఉంటది. చెప్పు సుధీర్. ఇంకా ఉంటది అసలు అర్థం కాకపోతే. రవి అర్థమైతే అర్థమే రాంగ్. అది గ్రామర్ తప్పంటే నేను క్షమించు. చిన్నప్పుడు కామెంట్ చదువుకున్నా కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ అంటే ఎక్కువ కొట్టింది ఆవిడ చెప్పుంటే 5 పాయింట్లు వచ్చేది. నెక్స్ట్ పాస్ అయింది మీకు, సో మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి 3 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఇంగ్లీష్ వర్డ్ స్పెల్లింగ్ చెప్తే చాలు. అంబ్రెలా. సుధీర్. ఒకసారి మీ ఒక గ్లౌజ్ ఉందా మీ చేతికి? ఒక గ్లౌజ్ తో నెత్తి మీద ఒకటి కొట్టరా. అంబ్రెల్లా స్పెల్లింగ్ నేర్చుకోవాలా? రవి అశ్విని రెడీ కొట్టి చెప్పు. కొట్టు రాంగ్ ఆన్సర్. నువ్వు ఇందా చెప్పింది వేరు. అశ్విని ఆన్సర్. నార్త్ ఇండియాలో ఉంటూ గొడుగు కూడా పైన ఉంటది. గొడుగు వేసుకోరు అక్కడ. నువ్వు ఇప్పుడు మార్చావులే కానీ ఆగు. సరే అశ్విని చెప్పను ఆగు. ఆన్సర్ సుధీర్. ఇది ఫస్ట్ ఛాన్స్ లో నువ్వు రాంగ్ చెప్పావు, సెకండ్ ఛాన్స్ లో కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 3 పాయింట్స్. అశ్విని నువ్వు డిక్షనరీ స్పెల్లింగ్ చెప్పు, 5 పాయింట్స్ ఇచ్చేస్తా. చెప్పు. ఇక అమ్మా DIC SHUN CHURCH సరే రవి డిక్షనరీ స్పెల్లింగ్ చెప్పు. ఓకే ప్రదీప్ దర్బార్ లో ఫస్ట్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. చిన్నప్పుడు చాలా గుణింతాలు మనం నేర్చుకున్నాం. అందులో మనకి బాగా వచ్చిన గుణింతం రా గుణింతం.
సో ఎవరు గట్టిగా ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తాను చెప్తా. ముందు నువ్వైతే కొట్టే ముందు నువ్వైతే కొట్టి అండ్ రవి నువ్వే ఎక్కువ కొట్టావు అందరికంటే. సో రవి ఆన్సర్. అప్పుడు నాకు అన్న వరకు చదువు ఇక ఆన్సర్ చెప్పు. నాకు చూస్తారా ఆ, నాకు చూస్తుంది ఆ. నాకు చూస్తుంది ఆ. నాకు చూస్తుంది ఆ. నాకు ఏయ్, ఇప్పుడు దీర్ఘమిస్తే గిగిస్తే కాకుండా డైరెక్ట్ గా రా రా రీ రీ రు అలా చెప్పు. సరే ఐడియా చెప్పిద్దాం. రా రా రా. రవి 5 పాయింట్స్. ఓకే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రైట్ అశ్వినికి. పోలీస్ స్టోరీ మూవీలో సాయి కుమార్ గారి డైలాగ్. ఫీల్ ఫీల్ రైట్ ఆన్సర్ 5 పాయింట్స్. ఓకే రవి ఇంత అడించి పాపం నేను చెప్తాను చెప్పనియండి ఇప్పుడు స్వీట్ చంపేస్తాడు. లేకుండా ఫుల్ ఫీల్ తో. అమ్మా టెన్షన్ అమ్మా అమ్మా సత్య ధర్మ ఈనాడు మీరు సమాజాన్ని నేర్పిస్తున్నారు. మీరు కూడా ఒకప్పుడు ఏడ్చారా? అప్పుడు తల్లి తన దగ్గర తీసుకొని రొమ్ముతో పాలించింది, మళ్ళీ ఏడ్చారు, మళ్ళీ పాలించింది. అయ్యో నా కన్ను బిడ్డలు ఏడవద్దని ఆ రోజున పాలించింది కాబట్టే ఈ రోజున మీరు సమాజాన్ని ఏడిపించడానికి ఉన్నారా? రే కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించే 4వ సింహం ఎవరా? పోలీస్. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ డైలాగ్ అది. అండ్ అశ్విని గారు అన్ని క్వశ్చన్స్ లోంచి ఆన్సర్లు తప్పు చెప్పి ముక్క 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 వేలు పెట్టి అందులో అన్ని కిరికి వదిలేసి లాస్ట్ ఒకటే కరెక్ట్ గా చెప్పినందుకు 5 పాయింట్స్. థ్యాంక్ యూ. అండ్ రవి సూపర్ గా ఆన్సర్ ఇచ్చినందుకు ఇందాక గుణింతం 5 పాయింట్స్. అండ్ ఫస్ట్ రౌండ్ లీడింగ్ లో సుధీర్ విత్ 6 పాయింట్స్. సో మా ప్రదీప్ దర్బార్ లో 3 గెస్ట్లు రవి, అశ్విని అండ్ సుధీర్ ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకుని సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. ఇంకా ఈజీ రౌండ్ ఇది. నీకు నాకు సంథింగ్ సంథింగ్. సో ఇప్పుడు ఈ పిక్చర్ ఈ టీవీ మీద కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్స్ కి ఒక కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ కలిపితే మీకు ఒక వర్డ్ కానీ ఒక సెంటెన్స్ కానీ 4 పిక్ 1 వర్డ్ ఆన్సర్ కరెక్ట్ గా 3 పిక్స్ వస్తే ఒక ఆన్సర్ చెప్పాలి దానికి రిలేటెడ్ గా. సో ప్రతి క్వశ్చన్ పిక్చర్ రాగానే బజర్ ఎవరు ప్రెస్ చేస్తారో వాళ్ళకి నేను ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను. వాళ్ళు ఆన్సర్ చెప్తే 5 పాయింట్స్, వాళ్ళు చెప్పలేకపోతే ఇంకెవరికైనా పాస్ ఆన్ అయితే వాళ్ళకి 3 పాయింట్స్. ఓకే రెడీ. ఈ స్క్రీన్ మీద రాబోతోంది ఫస్ట్ క్వశ్చన్. ఎవరు? రవి గారు చెప్పరా? రవి ఆన్సర్. నీళ్ళల్లో రాయ్. నీళ్ళల్లో రాయా. నీళ్ళల్లో రాయా కాకి తెచ్చేసింది, నీళ్లు పైకి వచ్చే తాగింది కాదు. నెక్స్ట్ బజర్ ఇంకెవరైనా ప్రెస్ చేస్తున్నారా? అంటే ఐ డౌట్ చెప్పలేదు. బజర్ ఇస్తేనే నేను ఆన్సర్ ఇస్తా. డౌట్ ఉండవు ఇక్కడ. సరే అశ్విని నీటి రాయి. నీటి రాయి. సుధీర్ క్లూ క్లూ ప్రదీప్ క్లూ. సుధీర్ ట్రై చేయని. ఇప్పుడు ముగ్గురు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. నేను క్లూ ఇస్తాను. చెప్పండి. అండ్ ద క్లూ ఈస్ ఒక ఫేమస్ ఏరియా ఇన్ హైదరాబాద్. రవి ట్యాంక్ బండ్. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. Okay. వండర్ఫుల్ గా ఆన్సర్ చేశారు. అండ్ రవి 3 పాయింట్స్ వచ్చినాయి. ఈసారి ఇంకా కేర్ఫుల్ గా ఉండండి. ఈసారి నుంచి నేను ఇంకా క్లూలు ఇవ్వక్కర్లేదు మీకు, ఎందుకంటే అర్థమైంది. సెకండ్ క్వశ్చన్. రైట్ లెట్స్ హావ్ ఎ క్లోజర్ లుక్. కమ్. సుధీర్ రీసేల్.
రీ సేల్. మరి లాస్ట్ ఫోటో ఇప్పుడు రీల్ సేల్ లో సేల్ యాస్టీజ్ రీసేల్. స్వామిలో స్వామిలో రవి. రీసేల్ స్వామి. ఈ అయ్యా కాదే ఇంకా ఏదో మిస్ అయ్యింది లాజిక్ ఇక్కడ, ఇంకా ఏదో మిస్ అయ్యింది. 3 ఫోటోలు ఉంటే 3 కలిపేమని కాదు, Yeah. 3 కలుపుకుంటూ చెప్పమని. ఓకే 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 ఓకే. అరవింద్ స్వామి. మ్యాచ్ చేయకండి, కాంబినేషన్స్ చూడండి. ఓకే, ఆ, క్లూ ఏంటంటే తెలుగు థ్రిల్లర్ మూవీ. నొక్కాడు వాడు నొక్కాడు. చెప్పరా చెప్పు. చెప్పరా చెప్పు. ఎందుకు చేతులు ఉంటే నొక్కాడువేనా పెళ్ళైతే? చెప్పు. తెలుగు మీరు చెప్పండి, నేను చెప్తున్నా. తెలుగు థ్రిల్లర్ అందులోనే మూవీ answer. చెప్పరా? అక్కడ ఇంకా అదే. అరవింద్ బజర్స్ స్వామి. రెడీ. What? తెలుగు ఏ థ్రిల్లర్ ఫిలిం మూవీ అరవింద్, ఏ ఫిలిం అరవింద్. వాడు కాదు, వాడు ఏ ఫిలిం బజార్ అరవింద్, అంతే. ఏ ఫిలిం వాడు అరవింద్. అండ్ రవి రైట్ ఆన్సర్. నేను కొంచెం లాజిక్లు మిస్ అవుతున్నా ఇవాళ. నీకు చాలా టాలెంట్ ఉంది, చాలా క్లెవర్ నువ్వు. ఎందుకంటే అందరు ఆన్సర్ చెప్పాక అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నావు దాంట్లోంచి. నార్త్ మరి. నార్త్ మరి. కమాన్ అశ్విని, నువ్వు చెప్తావు ఈసారి. గ్యారంటీ నువ్వు I'll try, brother. చెప్తావు. రెడీ? థర్డ్ కార్డ్. అశ్విని మణి మణి మణి. రాంగ్ ఆన్సర్. ఏ మణి. ఓకే. సుధీర్ మణిరత్నం. రైట్ ఆన్సర్. సుధీర్ ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది అశ్విని అండ్ నెక్స్ట్ ఆన్సర్ చెప్పింది. ఇచ్చింది నువ్వు కాబట్టి 3 పాయింట్స్. ఫోర్త్ పిక్చర్. One, వచ్చేసింది, నాకు వచ్చేసింది, నాకు వచ్చేసింది. 2, 3. ఇంటింటి పూజారి. అశ్విని ఇంటింటి పూజారి. రాంగ్ ఆన్సర్. నేను చెప్తా. నెక్స్ట్ బజర్ రవి. ఇంటింటి రామాయణం. ఇంటింటి రామాయణం. సుధీర్ ఇంటెంటా అమ్మా. అన్నమయ్య. ఇంటింటా అన్నమయ్య. రాంగ్ ఆన్సర్. ఇంకా ముగ్గురికి వచ్చారు అనుకున్నాను, ముగ్గురు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. అంటే ఏ పూజారి కూడా ఉన్నది అక్కడ. నా మాట వినండి, మరి క్లూ రెడీ. ఇది క్లూ కిందే తీసుకోండి. రెండిళ్ళ పూజారి. రైట్ ఆన్సర్. 3 పాయింట్స్. ఇక లాస్ట్ కార్డు మిగిలింది. Yes. రెడీ. లాస్ట్ పిక్చర్. One, 2, 3. సుధీర్ ముగ్గురు మనగా. 5 మరి పక్కన ఏం చేస్తుంది? నేను అలాగే చెప్పు. అశ్విని 5 స్క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అలా కూడా అనుకోవచ్చేమో. 5 స్క్రీమ్. రవి హే చెప్పు ఆన్సర్ కరెక్టో కాదో. ఓకే ఇవాళ చెప్పచ్చా? ఇప్పుడు 5 మార్క్స్ అడిగి రావు. 3 బతుకంతా ట్యూన్ మీద బతికేస్తున్నా వచ్చి. ఆయన ఏం చెప్పాలి, ఆయన ఏంటో ట్రై చెప్పు. చేసి. చెప్ప అంత తొందరగా ఎట్లా? ఇది కూడా మేము కూడా చెప్తారా చెప్పడా? జూమ్ వేసుకో. ఏ పంచామృతం. పంచామృతం పంచలోహాలు కదా అరే. ముగ్గురు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. బజర్స్ రెడీ. క్లూ ఇస్తాను. రెడీ. ఈ క్లూ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక వ్యక్తిని కలవగానే చేసే ఫస్ట్ పని. నేను చెప్పాను ఫస్ట్. కాదు, ఒక చెప్పింది నిమిషం. నేను. మీకు మీరు ఆన్సర్లు అరుచుకుంటే ఎలాగ? బజర్ ఎవరు ప్రెస్ చేయారు? నేను బజర్ ప్రెస్ చేసి చెప్పాను. చెప్పాలి కదా. Comment చేసుకోండి, తీసుకోండి. ఇంకో విషయం చెప్పరా? బజర్ ప్రెస్ చేసింది అశ్విని. ఆ, చెప్పేది నేనే. ఆన్సర్ ఏంటి అశ్విని? షేక్ హ్యాండ్. రైట్ ఆన్సర్. అశ్విని 3 పాయింట్స్. ఓవరాల్ స్కోర్స్ లో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక రవి విత్ 11 పాయింట్స్, అశ్విని విత్ 11 పాయింట్స్. అండ్ పాపం ఫస్ట్ 2 రౌండ్స్ నుంచి లీడింగ్ లోకి ఉంటాడు అనుకున్నాను నేను. ఫస్ట్ రౌండ్ కూడా లీడ్ లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక అడుగు వెనకాలండి 9 పాయింట్స్. సుధీర్ ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ రౌండ్ లో గానా బజానా ఉంటది. సరదాగా మా దర్బార్ లో పాటలు ఉంటాయి, డాన్సులు మీరు ఉంటాయి. డాన్స్ చేస్తారా? అద్దరిపోతాయి. నేను డాన్స్ చేస్తా. మీ ముగ్గురు పరిస్థితి చూసి నేను డాన్స్ గ్యారంటీ చేస్తా. వామ్మో. అద్దరిపోద్ది. ఈ రౌండ్ అసలైనది గానా బజానా. అయితే చూసుకో. ఏ కిషోరా, వేసుకో సాంగ్.
గానా బజానా అంటే వాళ్ళు గానా, నువ్వు బజానా కాదు. వాళ్ళు వాయిస్తే మీ ముగ్గురికి అవుద్ది బజానా. అది నువ్వు ఇప్పుడు డాన్స్ చేసావు చూసావా, నువ్వు డాన్స్ చేయక్కర్లేదు, నువ్వు పాట పాడితేనే డాన్స్ చేసినట్టుంటది ఈ రౌండ్ లో. ఐస్ వాటర్ తాగి డాన్స్ చేయాలరా, వాటర్ పెట్టారు. ఓ గ్లాస్ అవి తాగేవి కాదు, ఐస్ చూడగానే గ్లాస్ లో పోసి తాగేస్తాను. నేను అంటది ఏంటంటే మీ ముగ్గురు చక్కగా ఈ ఐస్ బాక్స్ లో నుంచుంటారు, ముగ్గురు అందులోకి దిగుతారు. ఎలిమినేట్ చేసేయండి నన్ను కూడా ఎలిమినేట్ చేసేయండి షో తర్వాత. ఇందులోకి దిగుతారు, దిగి వాళ్ళు ట్యూన్ వాయిస్తారు. వాయించిన వెంటనే మీరు బజార్ ఎవరు ప్రెస్ చేస్తే వాళ్ళు పాట పాడతారు. వాళ్ళు కరెక్ట్ పాట పాడితే వాళ్ళు ఐస్ బాక్స్ నుంచి బయటకు వచ్చి వావ్ నువ్వు బాగా చల్లగా ఉంటావు ప్రదీప్. బజాయించిన తర్వాత చెప్పు. అప్పుడే పాట వస్తుంది. పాట సరిగ్గా రాలేదనుకో నీకు ఐస్ బజాయిస్తుంది అంతే. ఓకే కృష్ణ వాయించు అనుకుని టిప్పిరి టిప్పిరి అని వెళ్ళావు కదా, ఇప్పుడు వాయిస్తాడు నీ కృష్ణ. ఓకే లెట్స్ గో ఫర్ గానా బజానా. 1 2 3 రెండో కాలు తొందరగా. ఓకే సో ఇప్పుడు మీకోసం ఒక ట్యూన్ వినిపిస్తారు వాళ్ళు. ఆ ట్యూన్ వినిపించిన తర్వాత ఎవరు బజర్ పెడతారు. సో సుధీర్ జబర్దస్త్ ఇన్ని ఎపిసోడ్ యాక్ట్ చేస్తా, నీకు ఎలా అనిపిస్తుంది? ఏం కాదు, అలా ఉంటది అంతే. అది స్టార్టింగ్ చాలా ఈజీ అవుతుంది. సరే రండి గేమ్ కదా, లెట్స్ బి సో. రెడీ 1 2 3 ఇన్. ఒక ఎపిసోడ్ చేసినందుకు రివెంజ్ పెట్టు. రెడీ నేను వేస్తాను. నేను వేసేసా. ఓకే తొందరగా నా వల్ల. ఓకే ఫస్ట్ మీరు లోపలికి వెళ్తే గానీ వాళ్ళు ట్యూన్ వాయించరు. ఇంకేంటి వాళ్ళిద్దరు లోపలికి వచ్చేంత నువ్వు బయటకు వెళ్ళడానికి లేదు. రమ్మని చెప్పు, వాళ్ళు రమ్మని చెప్పు. నిజం మామా, నిజం బా ప్రదీప్ మామా నీ దండం పెడతా. రివెంజ్ ఇదే నేను ఇందాక చెప్తా కదా. ప్రదీప్ సార్ రండి లోపల రండి. సేమ్ షో ప్రదీప్ ని గెస్ట్ గా పిలుద్దాం, మీరు కంటిన్యూ. అప్పుడు ఇది కాదు, మీరు లోపలికి వెళ్ళగానే మ్యూజిక్ వాయిస్తారు. 1 2 3 ఇన్ మ్యూజిక్. రెడీ. ఓకే ఆగో లోపల ఉండాలి. పాడు. సింహం అంటే చిన్నోడే వచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే, అక్కడేదో పెట్టి ఇక్కడేదో పెట్టి ఒక పొదే పెంచి ఊపేస్తున్నాడే. రామ 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 రే, అది సోమాలి ప్రేమ ప్రేమ రే. వెళ్ళిపోచా కృష్ణ. ఓకే సూపర్ రైట్ ఆన్సర్. ఇప్పుడు అశ్విని వాటర్ ట్యాంక్ నుంచి బయట నుంచోవచ్చు, ఎందుకంటే రైట్ ఆన్సర్ పాడినందుకు. అండ్ వాళ్ళు నెక్స్ట్ ట్యూన్ వాయించి నెక్స్ట్ బజర్ నొక్కేంత వరకు వాళ్ళిద్దరు లోపలే ఉండాలి. సూపర్ చంపాడు. రండి. అన్న తెలిసిన సాంగ్ కొట్టాను అన్న. కృష్ణ దండం పెడతానే, ఊహించుకోలేకపోతాను ఇక్కడ వాయిస్. ప్రదీప్ ని చూస్తున్నాను, చాలా హాట్ కదా అని కదిలిపోయింది. నేను కూడా ప్రదీప్ ను చూసి నిలబడితే ఏమైతుందో చూస్తా. ఒక అమ్మాయి ట్యాంక్ లోపల నుంచుని శుభ్రంగా పాట పాడి డాన్స్ చేసి 1 మినిట్ బయటకు వచ్చింది. అమ్మాయి ఎవరు? నువ్వు లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. నో డిఫరెన్స్, ఓన్లీ కోల్డ్. 3 2 1 ఇన్ మ్యూజిక్. అశ్విని లోపల రా. వీళ్ళు లోపల ఉండాలి, బయట లోపల ఉండాలి. అశ్విని నువ్వు లోపలికి వెళ్ళి పాట పాడేయమ్మా. రెడీ. అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం నడుంటే అదుర్స్ అనననన అసలే టైగర్ దూకుతుంటే అదుర్స్ బేబీ హార్ట్లో ఉన్న మిక్సీ మార్క్ ఇస్తారా తొందరగా. బేబీ నువ్వు పాట పాడు. హే బేబీ యో వాట్ సో సెక్సీ బేబీ యో వాట్ మేక్ ఎ లైక్ సెట్ బేబీ నా హార్ట్లో ఉన్న మిక్సీ బేబీ అస్సలాము అలైకుం అస్సలాము అలైకుం రైట్ ఆన్సర్.
అశ్విని ఎలా ఉంటుంది అశ్విని? వాట్ ఏ డెడికేషన్, వాట్ ఏ డెడికేషన్. ఇప్పుడు పాట పాడి లోపలే ఉండి ఇక నేను బయటికి రావచ్చా అని అడిగిన మొట్టమొదటి participant. సుధీర్, ఇక్కడున్నా ఒకటే, అక్కడ దానికోవడం వల్ల ఏముంది, వేడిగా ఉంది అక్కడ. అశ్విని 2 స్ట్రైట్ ఆన్సర్స్ పాడేశారు మీరు కరెక్ట్ 1 by 1. సో ఇప్పుడు థర్డ్ సాంగ్ వీళ్ళిద్దరు కోసం. అయితే నేను లోపలికి వెళ్ళక్కర్లేదు, పాడక్కర్లేదు. రెడీ 1 2 3 ఇన్. మీరు లోపల కాలు పెడితే మ్యూజిక్ తొందరగా వాయిస్తారు. అయిపోయినాడు. టార్చర్ అంటే ఇదేరా భయ్. నేను ఒక షో వేడా, అది టార్చర్ అనుకున్నా. అది కాదు టార్చర్, ఇది టార్చర్. లోపల నుంచి పాడితే 5 points ఇస్తా. ఇదే పాట. ష్యూర్ ష్యూర్. మ్యూజిక్. సరసకురారా காலமே எந்தரா எந்தயம் கைப்புறா புகையல் புகையல் தருகிடுதோம் தருகிடுதம் தருகிடம் தாக் டீம் தோம் தாக் ஜம் ஜம் தாக் டீம் தோம் தாக் ஜக் ஜக் தக்கிட டிகிட தக்கிட டிகிட தத்தராங்கிதோம் 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 ராரா Right answer. Super. ధామ్ తరగడ ధీమ్ తరగడ తోం తరగడ నం తరగడ. Congratulations, Sudhir, 5 points. 3 songs అయిపోయాయి, ఇంకా 2 songs మాత్రమే మిగిలాయి. 3 2 1 in music. లిరిక్స్ వాళ్ళ మేము పాడుతాం. ఎస్, ఇప్పుడు లిరిక్స్ ఎవరు పాడితే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. విన్. రెడీ. పోయే పోయే లవ్వే పోయే నేను పాడను ఫస్ట్. పోయిందే. It's gone, it's gone, it's gone, my love is gone. పోయే పోయే లడ్కి పోయే పోతే పోయిందే. It's gone, నెక్స్ట్ అండి, it's gone, నెక్స్ట్ అండి. it's gone, my love is gone. వెలిగెత్తియారిపోయే జగతీరిపోయే నీక లోకమెంత Three marks. Super. హలో, పాడింది నేను ఫస్ట్. 3 points. నేను పాట గుర్తుపడతా, నాకు పాడడం రాదు. ఆ పాట వాళ్ళు పాడిన సభ్యులు ఉంటా. అది ఎలా ఉంది తెలుసా? నేను పెళ్లి చేసుకుంటా. లేదు, ఏమీ లేదు. సార్ లోపల లోపల. లాస్ట్ సాంగ్, లోపల రండి. మ్యూజిక్. సరే పాడు పాడు. బాపు బొమ్మనే అదేంటి గీసింది అన్నా. కూలి లేదు, పాడలేదు. మీ ఇద్దరులో ఎవరు పాట పాడితే పాడండి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరమెత్తే గాలి పట్టంలా నన్ను గరేసింది. అమ్మో బాబు గారి బొమ్మో, కోళ్ళమ్మో, మల్లెపూల కొమ్మో. సూపర్, రైట్ ఆన్సర్.
ఇదే పాటని ఆ అమ్మాయి ఎలా పాడిందో అలా పాడాలి. అంటే ఫీమేల్ వాయిస్ లో పాడాలి. ఫీమేల్ వాయిస్ లో పాడితే 5 పాయింట్స్ ఇస్తాను. ఇదే చరిత్రలో ఫస్ట్ టైం. రా. లాంటి కళ్ళు తిప్పింది, లాంటి జుట్టు తిప్పింది, లాంటి నడుగుంపుల్లో నప్పి చూసింది. అమ్మో బాబు గారి బొమ్మ. తెలుగు అమ్మాయి కాదు, మలయాళం అమ్మాయి పాడినట్టుంది. వెరీ గుడ్. 3 పాయింట్స్. యాక్చువల్ గా మా నాన్న నన్ను కష్టపడి డాక్టర్ చేయాలనుకున్నాడు, కానీ నేను గోడ దూకొచ్చి ఇండస్ట్రీకి వచ్చి నేను యాక్టర్ అయినాను. నాన్న నువ్వు ఆ రోజు కనుక ఇందులో పెట్టేది ఉంటే నువ్వు డాక్టర్ కాదు, నువ్వు ఏది గమ్మన్నా అవుతున్నావు. ప్రదీప్ దర్బార్ లో ఇప్పుడే మా ముగ్గురు గెస్ట్లు 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. 3 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత సుధీర్ అండ్ అశ్విని 20 సుధీర్ 24 అశ్విని స్కోర్ తో రవిని వెనక్కి తోసేసి వాళ్ళిద్దరే లాస్ట్ అండ్ ఫైనల్ బంపర్ రౌండ్ లోకి వెళ్తున్నారు. అండ్ ఆ బంపర్ రౌండ్ లో చాలా అద్భుతాన్ని గెలుచుకోవచ్చు. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, కార్, డైమండ్. నేను కూడా వస్తా 4th రౌండ్ లోకి. ఉన్నాయా ఇవి? లేదు యాక్చువల్లీ అన్న నువ్వు కొంచెం టెన్షన్ పడుతున్నావు నువ్వు. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇలాగే ఆనందపడుతూ ఉండు నాతో. లాస్ట్ రౌండ్ సుధీర్ అండ్ అశ్విని టాప్ స్కోర్ చేశారు. అండ్ టాప్ స్కోర్ చేసినందుకు ఆనందపడ్డారు ఇందాక. లేదు. అండ్ రవి పాపం చాలా బాధపడి నన్ను తిట్టాడు. ఇప్పుడు ఏమంటావు రవి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు డార్లింగ్. అమ్మాయిలే కాదు, నేను అబ్బాయిని కూడా ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ టు అశ్విని. అరే ఇందాక ఒక పావు డాన్స్ చేసాచి. ఇప్పుడు డాన్స్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో గ్రాఫిక్స్ లాగా తిరుగుతాడు ఆయన. నా ఫ్రెండ్ రా. రే ప్రామిస్ చేసి తొందరగా సుధీరమ్మ నువ్వు ఒక సెకండ్ ఇట్లా అన్న. ఏది అన్న అరే అన్నయ్య ఎవరికి కన్నా ఎవరికి కన్నా రే సచ్చినోడా నీ చిమ్మడి పోను నీ పిల్లం. మళ్ళీ ఫ్యామిలీ నిన్ను తిట్టిందా? నిన్ను తిడితే నేను ఒప్పుకోను. మనతో మన వద్దు వాకౌట్. ప్రదీప్ నీ పెళ్లి సంబంధం చూస్తాను ప్రదీప్ రా. ఓకే ప్రదీప్ పట్టుకో ప్రదీప్ నీ. మీరు తిట్టుకుని నన్నెందుకు వదిలేస్తారు? ఓకే ఫస్ట్ క్వశ్చన్ టు అశ్విని. గోపాలకృష్ణకి ఆపోజిట్ ఏంటి? కృష్ణ గోపాల. రాంగ్ ఆన్సర్. ఒరేయ్ అంకమ్మ కాదు సుధీర్. కృష్ణ గోపాల్. రాంగ్ ఆన్సర్. కృష్ణ గోపాల్ కదా. గోపాలకృష్ణకి ఆపోజిట్ కంపాల కృష్ణ. రైట్ ఆన్సర్. తిప్పు ఇద్దరిని. రైట్ ఆన్సర్ చెప్పడం ఏంట్రా? అంటే ఇది ఆనందంలో ఆనందంలో కూడా చెప్తారా? థ్యాంక్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ. సరే ప్రదీప్ కొంచెం హెయిర్ సెట్ చేయవా? ఉప్పు ఊదుకో సెట్ అవుతుంది. ఉప్పు అవ్వడం నేను లేదా? హెయిర్ స్టైల్ సెట్ చేయాలంటే చేతులు వదిలే. వద్దు, ప్రదీప్. నీకు ఒక నిమిషం నేను చెప్తా. నీ హెయిర్ మీద పడుతుందా? ఇప్పుడు చూడు. వద్దు ప్రదీప్. ఇప్పుడు చూడు హెయిర్ పడట్లేదు. చూసా ఫేస్ మీద. నీ పెళ్లి ఎందుకు కావడం లేదు ఇప్పుడు అర్థం. ఇలా టార్చర్ పెడుతుంటే బాగా చూసా. నా పెళ్లి గురించి మాట్లాడుతుంది. నాకు అదే అర్థం. నేను పెళ్లి అవుతుందండి, టైం పడుతుంది. ఓకే సెకండ్ క్వశ్చన్. ఇంటిని కాపలా కాసే కప్ప. తాళం కప్ప. రైట్ ఆన్సర్. తిప్పు. తను చెప్తే నన్ను ఇది అతను చెప్పాడు ఆనందం. నా చేతులు ఖాళీ లేవు దేవుడా. ఫస్ట్ టైం ఐ వాంట్ అది వెరీ బ్యాడ్. రాంగ్ చెప్తే చంపేస్తారు ప్రోగ్రామ్ పిలిచి. అంత ఈజీగా చెప్తావు కెమెరాలు ఆఫ్ చేసి. ఓకే అశ్విని నీకోసం. విరిగిపోయిన ఉపయోగపడేది ఏంటి? సుధీర్ నీకు పాస్ అయింది. విరిగిపోయిన ఉపయోగపడేది ఏంటి? పాలు పాలు పాలు. ఏ ఆగు చెప్పురా. పాలు. రైట్ చెప్పినా తిడతావు, రాంగ్ చెప్పినా తిప్పుతావు. రైట్ చెప్తే ఈసారి తిప్పరు. పాలు. రాంగ్ ఆన్సర్. నువ్వు తిప్పు. నేను తిప్పునా? నువ్వు తిప్పు. అదే అక్కడ నుంచి ఆగు. అక్కడ నుంచి వీళ్ళకి ఇలా ఉంటేనే ఆలోచన వస్తుంది తెలుసా? మళ్ళీ అది మామూలుగా రావట్లేదు. లేదు. విరిగిపోయిన ఉపయోగపడేది ఏంటి? రే ప్రదీప్. నేను చెప్పనా? ఏంటి? మనసు, హృదయం. అది చాలా విరిగింది ప్రదీప్. ప్రదీప్ నేను ఎక్కడో ఉన్నాను ప్రదీప్. విరిగిపోయిన ఉపయోగపడేది ఏంట్రా? నాకే తెలుసు. చెప్పరా. పంచులేస్తావుగా. ఓకే విరిగిపోయిన ఉపయోగపడేది గుడ్డు.
ఏయ్ నేను వెజిటేరియన్, నాకు గుడ్డు గురించి తెలీదు. తెలుసుకోవాలి. ప్రపంచంలో అన్ని విషయాలు నువ్వు తెలుస్తలేదు అవసరం ఉంటే తెలుసుకున్నావు. పాలు కూడా ఉపయోగపడతాయి ఒకసారి కదా. అనుకూలంగా రా, కొంచెం చేయికి అనుకూలంగా రా. నాకు ప్రదీప్, పాలు కూడా ఉపయోగపడతాయి కదా. ఒకసారి అనుకూలంగా తిప్పు. అబ్బాయి మాటినట్లేదు నువ్వు. ఒరే, ఒరే, ఏంటి ఏంటి వదిలేసి ఏంటి వెళ్ళిపోతారు అలాగా. ఏంటి ప్రదీప్? వచ్చాడు రవి వచ్చాడు. అలా అన్న కాదన్నా ఇప్పుడు, అది కాదన్నా ఇప్పుడు. అన్ననే అన్న చూడాలి నిన్ను, నేను చూడాలి, ఈ షోకెళ్ళి వెళ్ళాలి, ప్రదీప్ గాడిని తన్నాలి అన్న. సుధీర్ 6 కాళ్ళున్న చిలక ఏది? మోకాల్లో ఉన్న బుర్ర తలలోకి వెళ్ళాలంటే ఏ ఎక్సర్సైజ్ చేయాలి? అయ్యో రవి, ప్రదీప్ ఏంటి? ప్రదీప్ చూడు, ప్రదీప్ నేను రాలేదన్న, నువ్వు తిప్పు స్టేడియం. ప్రదీప్ ఏంటి భయ్యా ఇది? ఈ టార్చర్ ఏంటి భయ్యా? నీకు శాపం పెడుతున్నాను ఇద్దరికి. కాళ్ళున్న చిలక ఏది అని అడిగా. ఏమన్నావు? అన్న అన్న కరెక్ట్ గా ఉన్నానన్న. వదిలే అన్న, వదిలే అన్న, పాపం అన్న, చెల్లెన్న. ప్రదీప్ చెప్పవా ప్లీజ్? కరెక్టే, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏ నీ కళ్ళు ఎర్రబడ్డాయి. ప్రదీప్ నీ అంకమ్మ దేవుడు. ఆపు, తిప్పండర్రా. ఏంట్రా కింద నేను పైకి వచ్చి వెనక్కి తిప్పితే ఏం తెలుసు నీకు? 6 కాళ్ళున్న చిలక ఏది? రాచిరక. అటు ఇటు చూడకు సుధీర్. అది అంటే మామూలుగా ఇలా చూస్తే ఏమైనా క్లూ దొరికితే అక్కడ అన్ని చిరకలే ఉన్నాయి. మన ఇద్దరు మాట్లాడుకుందా? అరే నువ్వేమన్నా నా పెళ్ళానివారా? కాదా నేను కాదా నేను కాదా నువ్వు పెళ్ళంగానే ఎక్కువ రే మరి. వద్దు. 6 కాళ్ళున్న చిలక సీతాకోక చిలక. నేను చెప్పింది కదా. సీతాకోక చిలక చిలక అన్నాం. సీతాకోక చిలక అంటే బటర్ఫ్లై. ఆరికాళ్ళు ఎలా ఉంటాయి? తెలియదా తెలియదా తెలియదా? తెలీదా? అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వీడుదా, నువ్వుదా, నువ్వుదా. కరెక్ట్ ఆన్సర్. తెలిసిపోయింది. తెలిసిపోయింది. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అశ్విని. ఏ జంతువుకి పుట్టు మచ్చలు ఎక్కువ ఉంటాయి? చిరుతపులి. రైట్ ఆన్సర్. yes. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ టు సుధీర్. కొండలలో నెలకొన్న కోనేటి రాయుల వాడు ఈ సాంగ్ ఎవరు పాడారు? అన్నమయ్య. అరే రాంగ్ ఆన్సర్. ఎవరు పాడారు? సినిమా బాలసుబ్రహ్మణ్యం గారు. రాంగ్ ఆన్సర్. నాగార్జున గారు. ఇప్పుడు ఎందుకు అది? అని ఇదిగో ఆ పాట పాడింది నాగార్జున గారు సినిమాలో. అలా అడగాలి నువ్వు క్లారిటీగా. ఎవరు పడారంటే ఇది అన్నమయ్య కీర్తన ఇది. ఇది మిస్టేక్ ప్రదీప్. నా క్వశ్చన్ తప్పంటారు భయ్యా. నా క్వశ్చన్ తప్పంటే నేను అసలు ఒప్పుకోను. ఒకటే విషయం ఏంటి ఈ మధ్యన ప్రదీప్. ఎక్కుపడుతుంది glamour? నాకు చెప్తున్నా కదా. అరే రవి ప్రదీప్ చాలా డ్రామా చేస్తున్నారు. రండి రా. ఇంకా పెళ్ళి అవ్వలేదురా ప్లీజ్ రా. కాకుండా చేస్తారా? కాకుండా చేస్తా. సరే పాయింట్ నాకు వచ్చేదా? రాలేదు. ఎందుకు రాలేదు? కరెక్ట్ చెప్పాను కదా. నువ్వు బాలసుబ్రహ్మణ్యం అన్నావు, ఆయనేమో అన్నమయ్య అన్నారు. హలో, నువ్వు అడిగిన సరే క్వశ్చన్ పాడు, ఆ పాట పాడు. ఏది? కొండలు. నేను పాడతాను మరి ఇప్పుడు నాకే ఇద్దరు కలిసి పాడండి. ఇద్దరు కలిసి. 3, 2, 1 గో. కొండలలో నెలకొన్న కోనేటి రాయవాడు గుప్పెడు వారు, కొండలలో నెలకొన్న కోనేటి రాయలు వారు, తొండము చేతి. ఉలాలా ఉలాలా. రేయ్, controversy అయిపోతుందా? ఏంటి ఇక్కడ? ఆ పాటకి ఈ పాటకి ఎవరే సంబంధం అవుతా? అంటే అంతాక్షరి ఆడితేమో ఊ ఇచ్చింది కదా, ఊమే పాడాను అలాగా. సరే పాడు, ఊ మీద పాడు. ఉలాలా ఉలాలా ఆ. ఉలాలా. లా మీద పాడు, లా మీద, లా మీద. లాలిచో లాలిచో ఊరుకో పాపాయి, పారిపోని కొండ పట్టుకో నా చేయి. ఈ. బాగా తీయండి. మనసైనది. దా. దానా దాయి దాయి దమ్మ కులికే కొండలాల బొమ్మ నిజ కొండమ్మ నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దమ్మ దాయి దాయి దమ్మ ఏ దామ దాయి దాయి దమ్మ బొమ్మ దామ చెప్పావు కొత్త చెప్పు. ప్రదీప్ కూతురుతో కొట్టేస్తా. నాయనా మీ డాన్స్ ఎప్పుడు చూపించాలి మా మొహంతో? చంపేస్తారా మనుషుల్ని? డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తారంటే ఎందుకో అనుకున్నాను. ఇక్కడ ఇది మ్యాటర్. ఎవరు రావు దయచేసి ఆర్టిస్ట్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్యాన్ చేసేయండి. ఎలిమినేట్ ప్రదీప్. ప్లీజ్ ఎలిమినేట్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు అశ్విని లాస్ట్ రౌండ్ ఎలా అనిపించింది?
ఇట్స్ ఫెంటాస్టిక్. నేను వరల్డ్ కప్ గెలుచుకున్నంత ఆనందంగా ఉంది. ఐఎమ్ సో లక్కీ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి స్పోర్టివ్ గా సూపర్ గా ఆడారు. అందరికి నేను థ్యాంక్స్ చెప్తా. స్టేట్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరికి ఇది హైయెస్ట్ రేటింగ్ ఇచ్చి సక్సెస్ చేయాలని మనసు. ఎందుకంటే వారిపైన రివెంజ్ ఎక్స్చేంజ్ కాబట్టి, ఇది రివెంజ్ ఎపిసోడ్ కాబట్టి. సారీ బాబా, సారీ. నేను బాగా పొగుడుతా. ప్రదీప్ దర్బార్ లో సుధీర్, అశ్విని అండ్ రవి ముగ్గురు సూపర్ గా పర్ఫార్మ్ చేశారు అండ్ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా ఆడియన్స్ కి. అండ్ దర్బార్ లో మా దర్బార్కి వచ్చిన తర్వాత మేము ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా దాన్ని డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు, పనిష్మెంట్ అని చెప్పుకోవచ్చు, కానీ దాన్ని ఎంజాయ్ చేశారు మీరు కూడా. అండ్ మీరు ఎంజాయ్ చేస్తూ అదేదో బాధపడుతున్నట్టు నటిస్తూ పక్క వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఉంటుంది. బాడీలో ఏ పార్ట్ తెలుగు ఉందో ఏ పార్ట్ వెళ్ళిపోయిందో కూడా అర్థం కావట్లేదు. లాస్ట్ తిప్పుడు హార్ట్ఫుల్ గా నీకు ఒక హగ్గు. పదరా, నీకు తర్వాత నేను పెగ్గేసి చెప్తాను. మా బావ మంచోడు, సుధీర్ గాడు చాలా మంచోడు. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అండ్ 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్న తర్వాత 28 పాయింట్స్ వచ్చారు సుధీర్. బట్ అశ్విని, యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్. ఆన్సర్ చేయడానికి చాలా ప్రయత్నించారు, చాలా విషయాలకి చేశారు. సో యూ రీచ్ 29 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. విన్నింగ్ అన్న. ప్రదీప్ దర్బార్ గెలిచిన వాళ్ళకి నేను కదా షేక్ హ్యాండ్, చెక్ అవన్నీ. సో కంగ్రాట్స్ అశ్విని. థ్యాంక్ యూ. 29,000 గెలుస్తున్నారు. కంగ్రాచులేషన్. సూపర్. సో రవి అండ్ సుధీర్ చేతుల మీదుగా అశ్వినికి వాడి అన్నయ్య చేతులు తీసుకురా అన్నయ్య. అండ్ మీ ముగ్గురు మా షోకి వచ్చారు. ఐ హోప్ మీ ముగ్గురు ఎంజాయ్ చేశారని. yes we enjoyed thoroughly. సో ఇప్పుడు మేము అంటే రీసెంట్ గా వెళ్ళిన గేమ్ షోస్ ఏవి కూడా అన్ని బాగున్నాయి, కానీ ఇంతలాగా ప్రదీప్ నా జీవితంలో ఇలా కలుస్తానని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఐ లవ్డ్ ఇట్ ప్రదీప్. నీ పేరెంట్ నాకు నచ్చేసిందా. సో అందుకే అందుకే అందరు తిట్టుకోవడానికి కూడా అందుకే ఈజీగా ఉంటుందని ప్రదీప్ దర్బార్. ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చెప్పిన, నన్ను లవ్ చేసే వాళ్ళు చాలా మంది, అందులో ఒకదాన్ని. పేరు లవ్ చేస్తా, అదే పేరు గురించే చెప్తున్నా. నేను ఆయన నచ్చని చెప్పలేదు. ఇంకోసారి ఇలాంటివి ఎక్కడైనా రిపీట్ అయ్యి స్కిట్లు గానీ ఎవరు చేసేవరకు మళ్ళీ పిలుస్తా షోకి. ఈసారి ఐస్ కింద మేకులు పెడతా. థ్యాంక్ యూ. గాజుల